హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధావీరు వ్లాగ్స్. ఈ వీడియోలో రాఖీస్ని సింపుల్గా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వాటి కోసం ఎల్లో అండ్ మెరూన్ కలర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. అండ్ స్టోన్స్ తీసుకున్నాను. డ్రాప్ షేప్ అండ్ స్క్వేర్ షేపు అండ్ పూసలు గోల్డ్ అండ్ సిల్వర్ కలరు, గ్రీన్ అండ్ పింక్ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ సిజరు, కార్డ్బోర్డ్స్, మెరూన్ అండ్ గోల్డ్ కలరు, గ్లూ గమ్ ఒకటైతే తీసుకున్నాను. సో ఇప్పుడు సిల్క్ థ్రెడ్స్తో రాఖీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 ఫింగర్స్ వెడల్పుగా చేసి 30 సార్లు అయితే ఇట్లా రౌండ్ చేసుకోవాలండి ఫింగర్స్ చుట్టూ. అలాగే పింక్ కలర్ థ్రెడ్ కూడా తీసుకోవాలి. వీటి రెండింటిని ఈక్వల్గా పెట్టుకొని ఒక థ్రెడ్తో అయితే ముడి వేసుకోవాలి. మిడిల్లోకి మనకు కావాల్సిన షేపు సైజులో కట్ చేసుకోవాలన్నమాట. మనకి కావాల్సింది రౌండ్ షేప్ కాబట్టి ఆ రౌండ్ షేప్కి ఎంత అయితే అవసరమవుతుందో అంత కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పార్ట్ మొత్తం. అలా కట్ చేసుకున్న తర్వాత బ్రష్తో అయితే కోమ్ చేసుకోవాలి సర్కిల్ షేప్ వచ్చేలాగా. బేస్ కోసం నేను ఇలా గోల్డ్ కలర్ కార్డ్బోర్డ్ని అయితే తీసుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. కార్డ్బోర్డ్కి గమ్ అయితే అతికిచ్చి రాఖీని అయితే దానిపైన అతికించుకోవాలండి. సో పైన డెకరేషన్ కోసం స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్లోది మిడిల్లో అతికిచ్చి, డ్రాప్ షేప్ ఏమో చుట్టూతూ అతికిస్తున్నాను. ఇలా స్టోన్స్ కూడా కంప్లీట్గా స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఈ ఫస్ట్ రాఖీకి అయితే ఎల్లో కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. గోల్డ్ కలర్ పూసలు అటు 3 ఇటు 3 అయితే గుచ్చుకున్నానండి. పూసలు ఎక్కించుకోవడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్కించి చూపిస్తున్నాను. థ్రెడ్ మిడిల్లోకి అట్లా మడుచుకొని మిడిల్లో వచ్చేలాగా చూసుకొని ఈ రాఖీని అయితే మధ్యలో స్టిక్ చేసుకోవాలి. కింద మళ్ళీ బేస్ కోసం మళ్ళీ కార్డ్బోర్డ్ని సర్కిల్ షేప్లో అయితే కట్ చేసి అలా థ్రెడ్ని కూడా స్టిక్ చేసి పైన రాఖీని అయితే స్టిక్ చేశాను. ఇంతేనండి, సింపుల్గా సిల్క్ థ్రెడ్స్తో రాఖీని అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇది సెకండ్ రాఖీ అన్నమాట. మెరూన్ కలర్ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. ఈ రాఖీని స్క్వేర్ షేప్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెరూన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకొని వాటికి పూసలు అయితే గుచ్చుకున్నాను. ఈ రాఖీని స్టోన్స్తో సింపుల్గా అయితే చేస్తున్నానండి. ఇట్లా గమ్ము గుండ్రంగా అతికించిన తర్వాత ఈ స్క్వేర్ షేప్ స్టోన్స్ని ఆ షేప్లో అయితే స్టిక్ చేసుకొని మిడిల్లో ఒక స్టోన్ అయితే స్టిక్ చేశాను. థ్రెడ్ మిడిల్లోకి రాఖీ వచ్చేలాగా అయితే బేస్ని స్టిక్ చేసుకొని కింద నెక్స్ట్ పైన స్టోన్ రాఖీని స్టిక్ చేసుకోవాలి. అంతేనండి, సెకండ్ రాఖీ అయితే సింపుల్గా అలా స్టోన్స్తో డెకరేట్ చేశాను. థర్డ్ రాఖీ వచ్చేసి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి ట్యాబ్లెట్ అట్ట అయితే తీసుకున్నాను. అందులో ఒక ట్యాబ్లెట్ షేప్లో అయితే తీసుకొని ఆ షేప్లో కట్ చేశాను. కింద బేస్ కూడా ఆ షేప్లోనే కట్ చేసి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్యాబ్లెట్ పైన గమ్ అయితే అతికిచ్చి ఇలా గోల్డ్ కలర్ లేస్ని ట్యాబ్లెట్ చుట్టూ అయితే అతికిస్తున్నాను. ఫస్ట్ ఒక రౌండ్ అతికిచ్చి చూశాను. నెక్స్ట్ మిగిలిన లేస్ కూడా తీసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో అయితే లేస్ మొత్తాన్ని అతికించాను. మిడిల్లో వచ్చేసి డ్రాప్ షేప్ స్టోన్స్ అయితే అతికిచ్చాను. అంతేనండి, సింపుల్గా థర్డ్ రాఖీ కూడా అయిపోయింది. ఈ రాఖీ కోసం మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో థ్రెడ్ అయితే తీసుకొని పూసలను అయితే అలా గుచ్చుకున్నాను. బేస్ కోసం కూడా కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాను. బేస్ కార్డ్బోర్డ్ మీద గమ్ అతికిచ్చి థ్రెడ్ని అతికిచ్చిన తర్వాత పైన రాఖీని అయితే స్టిక్ చేశాను. అంతేనండి, థర్డ్ రాఖీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో ఇంతేనండి, సింపుల్గా రాఖీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ముద్దుగా ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ కాంపిటీషన్లో కూడా యూజ్ అవుతుంది. ఫైనల్గా నేను చేసిన రాఖీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, మీకోసం యూజ్ అవుతుందేమో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.